ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతన్నను అకాల వర్షాలు దెబ్బతీశాయి. కాకినాడ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో పడ్డారు రైతన్నలు. ఈ రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 1.9 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 5.19 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చింది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ధాన్యం తడిచి మొలకలు రావడంతో ప్రభుత్వమే తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాకినాడ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు పడుతున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేశాయి. గత 2 రోజులుగా కురిసిన వానలతో కళ్ళల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి అయితే ఉంది. శని ఆదివారాల్లోని పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో కాకినాడ జిల్లాలోని ఏదైతే కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోవడంతో రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయే పరిస్థితి అని చెప్పి కూడా వారి పరిస్థితి దైనందినంగా మారిన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 1,90,000 ఎకరాల్లో ఈ రబీకి సంబంధించి సేద్యం చేయడం జరిగింది. అయితే పంట చేతికొచ్చింది అనే తరుణంలో ఒక్కసారిగా అకాల వర్షాలు రావడంతో ఈ కళ్ళల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దయింది. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ధాన్యం తాగడానికి ప్రధానమైన కారణం ఏంటి? అకాల వర్షాలు కురిసేసి దారుణంగా కురిసేసినాయి నిన్న మొన్న కూడానే. అందుకని ధాన్యం అంతా పోయిందండి. అంతకుముందు అయితే ధాన్యం బాగా కొనివ్వరండి. ఇప్పుడు మొత్తానికి ధాన్యమే కొంటలేదండి. 1,500 రూపాయలు కొంటున్నారండి ధాన్యం. 75 కేజీల బత్త 1,500 రూపాయలు కొంటున్నారండి. అంతకుముందు సంవత్సరం అయితే 1,700 కొన్నారండి. గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకు కూడా కొంటలేదండి ధాన్యం. గవర్నమెంట్ రేట్ నిర్ణయించిన కొనలేదు. ఇప్పుడు కొద్దిగా గవర్నమెంట్ ఏదో పూసుకుంటూ ధాన్యం కొంటే మరి మంచిదండి అదని చెప్పి ఇచ్చేదానికి మరి వాళ్ళు ఇంకా రాలేదండి. దాన్ని బట్టి అది మరి ఆడుకోళ్ళకి ఇవ్వాలి కదండి. దాని వారితో ములిపోయింది. ఇదిగో ఇలా ఉందా దాని రేటు పడిపోయింది అంటున్నారు. మరి అదేంటి మరి మాకు ఎవరండి? మాకు లెట్టోళ్ళకి మీ అసైన్ చేసుకునే వాళ్ళు ఎవరండి? సొంత భూమి వాళ్ళకి ఇస్తారు మీరన్నట్టు. పట్ట కావాలంటారు, అది కావాలంటారు, ఇది కావాలంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? ఏదో ఆడికి కొద్ది చేనిస్తారు కాబట్టి మేము చేసుకుంటాం. ఇవన్నీ మనకు ఉండవు కదా. మొత్తం వర్షం తడిపోయింది ఇవన్నీ. ఏమని ఏం తెలదండి ఇంకానే ఎవరు చెప్పలేదండి. కొన్ని పరిస్థితి ఏముందండి, ఇంక చూసినాడు మంచోడు అనుకోవాలి. ఇంకా అది లేదు అంతే అండి, అందుకంటే ఇంకేమీ లేదండి. ఇది మనం చూస్తాము. ఈ 2 రోజులు కురిసిన అకాల వర్షాలతో మొత్తం పంట అంతా కూడా పూర్తిగా నీటి బారి తడిసి ముద్దయిందని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, లేదంటే దళారులు వచ్చి తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్మాలని చెప్పి ఇప్పుడు మా మీద ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అయితే తడిసిన ధాన్యాన్ని ఇలాగా వదిలేస్తే మొక్కొచ్చే అవకాశం ఉంది, పూర్తిగా పంట నష్టపోతుంది. కనుక ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ధాన్యానికి తక్కువ ధరకు అమ్ముకుంటామని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కసబండి రాజు, సాక్షి టీవీ, కాకినాడ రోడ్ల నుండి.